కాన్సెప్ట్ సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇలాంటి తదితరమైనటువంటి అంశాలని చాప్టర్ 3లో జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్లో మనం డీటెయిల్డ్గా చెప్పుకోవడం జరిగింది. నవ్ ఐ మూవ్ ఫార్వర్డ్ విత్ యూనిట్ 4 అండి. థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సిద్ధాంతముగా చెప్తాం. ఇది జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి 4th చాప్టర్. ఇన్ ది చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియస్ ప్రొడక్షన్ థియరీస్ which are explained by our famous economists Alfred Marshall etc. for the purpose of our production activities. ఉత్పత్తి సిద్ధాంతం అనేటువంటి ప్రస్తుత పాఠంలో చరానుపాతాల సిద్ధాంతం, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, రిటర్న్స్ టు స్కేల్, తరహా నుంచి ప్రతిఫలాల సిద్ధాంతం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్, రెవెన్యూ కర్వ్స్ అండ్ కాస్ట్ కర్వ్స్ which we are going to discuss in this chapter. ఈ పాఠంలో ఇలాంటి అంశాలను మనం చదవబోతూ ఉన్నాము. యూనిట్ 4 అనేటువంటి థియరీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మన పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. ఓకే, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్ 4. రైట్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. ఇది డిమినిషింగ్ రిటర్న్స్గా చెప్పబడుతుందండి. దీన్నే వేరియబుల్ ప్రపోర్షన్స్గా కూడా చెప్తాం. చరానుపాతాల సిద్ధాంతము లేదా క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతంగా దీనికి 2 రకాల పేర్లను పెట్టడం అనేది జరిగింది. వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ డిమినిషింగ్ రిటర్న్స్, చరానుపాతాల సిద్ధాంతము లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రము. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లా ఇన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ గుర్తుకు రాగానే మనకు గుర్తొచ్చేటువంటి లా, వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఏంటంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. దిస్ ఈజ్ ద న్యూ నేమ్ ఫర్ ది ఫేమస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్. క్షీణ ప్రతిఫలాలు, ఉపాంత ప్రతిఫలాలు ఏ విధంగా వస్తాయో కూడా ఈ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎకానమిస్ట్ లైక్ డేవిడ్ రికార్డో, మాల్థస్, మార్షల్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్ పర్టిక్యులర్ లా ఆర్ థియరీ. ఆర్థికవేత్తలైనటువంటి డేవిడ్ రికార్డో, మాల్థస్, ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్తలు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సూత్రానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదని మనకి వివరించడం జరిగింది. ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ రిఫర్స్ టు షార్ట్ రన్ అండి. దిస్ పర్టిక్యులర్ లా ఆల్వేస్ రిఫర్స్ షార్ట్ పీరియడ్. షార్ట్ పీరియడ్ మీన్స్ బిలో 5 years. 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి కాలాన్ని మనం స్వల్పకాలంగా అభివర్ణించడం జరిగింది. ఈ షార్ట్ రన్కు సంబంధించినటువంటి అజంప్షన్ మీదే ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ డిపెండ్ అవుతుంది. ఇన్ ది షార్ట్ రన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ 2 types. మరి స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేటువంటి 4 ఉత్పత్తి కారకాలు కూడా 2 రకాలుగా విభజితమై ఉంటాయి. అవి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ స్థిర కారకాలు, వేరియబుల్ ఫ్యాక్టర్స్ చరకారకాలు. ఎందుకని అంటే లాంగ్ రన్ అయితే మనం అన్నిటినీ వేరియబుల్గా పెట్టుకుంటాం. ల్యాండ్ని కూడా మనం వేరియబుల్గా పెట్టుకుని చర ఉత్పత్తి కారకంగా పెట్టుకుని మన అవసరాన్ని బట్టి ల్యాండ్ సప్లైని కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతాం. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్టెండ్ ది సప్లై ఆఫ్ ది ల్యాండ్ వెన్ ది టైం పీరియడ్ ఈజ్ ఇన్ లాంగ్ టెండెన్సీ. దీర్ఘకాలంలో అయితే అన్ని ఉత్పత్తి కారకాలు చరకారకాలుగా ఉంటాయి. షార్ట్ రన్ కాబట్టి కొన్నిటిని స్థిరమైనటువంటి స్థానంలో, కొన్నిటిని చరమైనటువంటి స్థానంలో పెట్టుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఈ విధంగా మనం గమనించాలి. ఓకే, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఫర్దర్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. దిస్ లా ఎక్స్ప్లెయిన్ ది చేంజెస్ ఇన్ అవుట్పుట్ వెన్ ఏ ఫ్యాక్టర్ ఈజ్ వేరీడ్. వేరీడ్ అన్నా డిఫర్డ్ అన్నా ఒకటేనండి. ఒక ఉత్పత్తి కారకంలో ఒక మార్పు కనుక మనం ప్రవేశపెట్టినట్టయితే టీపీలో, ఏపీలో, అలాగే ఎంపీలో వచ్చేటువంటి చేంజెస్ ఎలా ఉంటాయో మనం గమనించాలి. ది చేంజెస్ ఆర్ అక్కర్డ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ లెవెల్, యావరేజ్ ప్రొడక్షన్ లెవెల్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్ లెవెల్. మొత్తము ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులను గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం అన్నమాట. అందుకని ఫ్యాక్టర్ ఎప్పుడైతే మారిందో, వెదర్ ఇట్ ఈజ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఆర్ ఇట్ ఈజ్ వేరియబుల్ ఫ్యాక్టర్. ఎందుకని ఇక్కడ మనం ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడమంటే దిస్ థియరీ డిపెండింగ్ అపాన్ షార్ట్ రన్ పీరియడ్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటి ప్రత్యేక సిద్ధాంతము స్వల్పకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతము కాబట్టి ఇక్కడ మనము ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వేరియబుల్ ఫ్యాక్టర్స్ గురించే మాట్లాడతాం.
ఎందుకనంటే 4 ఫ్యాక్టర్స్ని మనం ఇక్కడ వేరియబుల్ చేయంగా. అన్ని 4 ఉత్పత్తి కారకాలలో కూడా మార్పులు సంభవించడానికి సంబంధించినటువంటి అవకాశం ఇక్కడ లేదు, ఎందుకంటే టైం పీరియడ్ షార్ట్ పీరియడ్. ఓకే, దాన్ని ఒక్కదాన్ని మనం గుర్తుపెట్టుకొని డిస్కస్ చేయాలి. అందువల్ల చేంజెస్ ఇన్ అవుట్పుట్ వెన్ ఏ ఫ్యాక్టర్ ఈజ్ వేరీడ్ వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్. చూసారా, టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనుకున్నామండి? 4 అనుకున్నాం. కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్లో 1 ఫ్యాక్టర్ ఏమో వేరియబుల్ ఫ్యాక్టర్గా ఉంటుంది, రిమైనింగ్ 3 మనము ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాజ్ ది ప్రపోర్షన్ బిట్వీన్ ఫ్యాక్టర్స్ చేంజ్ ఇట్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రపోర్షనేట్ రేట్లోనే ఫ్యాక్టర్స్ను మారుస్తున్నాం కాబట్టి ఈ పర్టిక్యులర్ లా నేను ఏమని పిలుస్తున్నాం? లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని పిలుస్తున్నాం. ది లా మోస్ట్లీ అప్లైస్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటి చరానుపాతాల సిద్ధాంతము అత్యధికంగా దేంట్లో ఉపయోగిస్తున్నారు? ఇండియాస్ ప్రైమరీ సెక్టార్, మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ లైవ్లీహుడ్ సెక్టార్. భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది భారతీయులు ఆధారపడుతున్నటువంటి జీవనోపాధి రంగమైన వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రము. అందువల్ల లేబర్ ఫోర్స్ కానీ, ల్యాండ్ ఏకర్స్ హెక్టేర్స్ కానీ, ప్యాడీ బ్యాగ్స్ కానీ, కాటన్ అవుట్పుట్ కానీ, ఇలా అనేక రకాల ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ ఈల్డ్ని, అలాగే కమర్షియల్ క్రాప్స్ యొక్క ఈల్డ్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అవుట్పుట్ అన్నా ఈల్డ్ అన్నా ఒకటేనండి. బీయింగ్ ఎకానమీ స్టూడెంట్స్ వీఆర్ రెడీ టు నో దీస్ ఆల్ టర్మ్స్ అండ్ దేర్ మీనింగ్స్ ఆల్సో. ఓకే, అందువల్ల కొత్తగా వచ్చేటువంటి అర్థశాస్త్రంలో వాడుకలో ఉన్నటువంటి పదాల యొక్క మీనింగ్స్ను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని థియరీస్లో ఒకే టెర్మినాలజీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్, ఈల్డ్ ఇన్ బ్యాగ్స్, ఈల్డ్ ఇన్ ప్యాకెట్స్, ఈల్డ్ ఇన్ కార్డ్బోర్డ్ సైజ్ ప్యాకింగ్స్ అని చెప్పి అనేక రకాలుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. అందువల్ల దిస్ లా ఎక్స్ప్లెయిన్స్ ది చేంజెస్ ఇన్ అవుట్పుట్ వెన్ ఏ ఫ్యాక్టర్ వేరీడ్ వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్. ఒక ఫ్యాక్టర్ని ఇక్కడ మనము చరకారకంగా ఉంచుతున్నాము, మిగిలిన మూడింటిని మనం ఏం చేస్తున్నామండి? స్థిరంగా ఉంచుతున్నాం. యాజ్ ది ప్రపోర్షన్ బిట్వీన్ ఫ్యాక్టర్ చేంజెస్ ఈ కాల్డ్ యాజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ది లా మోస్ట్లీ అప్లైస్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. ఎందుకంటే అగ్రికల్చరల్ సెక్టార్లో మనకు అనేక రకాలుగా ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మ్యాన్ లేబర్ ఇంపోజిషన్ అనేది ఎక్కువ ఉంటుంది, శ్రామికుల యొక్క సంఖ్యను ఎక్కువగా వాడుతూ ఉంటాం. దాన్ని బట్టి బస్తాల యొక్క దిగుబడి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ టు దిస్ పర్టిక్యులర్ టాపిక్, దట్ ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఓకే, నెక్స్ట్, according to Marshall, this theory discussed by Alfred Marshall, an increase in the amount of labor, శ్రామికుల సంఖ్యను పెంచితే అలాగే క్యాపిటల్ యొక్క మోతాదును పెంచినట్లయితే, అప్లైడ్ ఇన్ ది కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ జనరల్, ఏ లెస్ దాన్ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ రైజ్డ్ అన్లెస్ ఇట్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్. This was the explanation which was given by Alfred Marshall in the process of explaining this particular law, that is law of variable proportions. ఈ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని వివరించేటువంటి క్రమంలో ఈయన ఈ విధమైనటువంటి సమాచారాన్ని మనకి ఇవ్వటం జరిగింది. An increase in the amount of labor and capital applied in the cultivation of land in general, a less than proportional increase in the amount of output raised. చూసారా, మనం శ్రామికులను మూలధనాన్ని ఎంత శాతం పెంచుతామో అంత శాతంలో కాకపోయినా దానికి దగ్గరగా ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉండవచ్చును. అన్లెస్ ఇట్ హ్యాపెన్స్, ఇలా జరిగితే, టు కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ విధంగా ఉన్నటువంటి అగ్రికల్చర్లో వచ్చినటువంటి ప్రొడక్షన్ని దీనికి కోయిన్సైడ్ చేయడానికి అవకాశం ఉంది, దీనికి సరి సమానం చేయడానికి అవకాశం అనేది ఉంది. దిస్ వాజ్ ది ఎక్స్ప్లెనేషన్ విచ్ వాజ్ emphasized by the Alfred Marshall to this particular law. ఈ సిద్ధాంతాన్ని వివరించే క్రమంలో ఈ యొక్క సమాచారాన్ని మనం చాలా ప్రాముఖ్యత కలిగిందిగా పరిగణించక తప్పదు. నెక్స్ట్, దిస్ థియరీ బేస్డ్ ఆన్ సమ్ టైప్ ఆఫ్ అజంప్షన్స్ అండి. అజంప్షన్స్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా సరే థియరీ ఆఫ్ డిమాండ్లో మనం చెప్పుకున్నాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అజంప్షన్స్? దీస్ ఆర్ ది వేరియస్ కండిషన్స్ which are necessary for the applicability or working out of this particular law or theory. ఏదైనా ఒక ప్రత్యేక అర్థశాస్త్ర సూత్రము కానీ
సిద్ధాంతం కానీ వాస్తవ ప్రపంచంలో రుజువు చేయబడాలి అంటే, నిరూపించబడాలి అంటే, ప్రూవ్ చేయగలగాలి అంటే కొన్ని రకాల పరిస్థితులు ఉన్నట్లుగా మనం ఏం చేయాలి? ఎజ్యూమ్ చేయాలి, ఊహించాలి. అప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతము మనం చెప్పినట్టుగా వాస్తవ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులను మనము టెక్నికల్గా ఒక వర్డ్తో పిలుస్తున్నామండి ఇంగ్లీష్ భాషలో. అదే అజంప్షన్స్, ప్రమేయాలు అంటాం. ఇలా మనము కొన్నిటిని నోట్ చేసుకోక తప్పదు. ఈ ప్రమేయాల్లో ఫస్ట్ వన్, ది స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ సేమ్ ఆర్ కాన్స్టెంట్. సేమ్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే. ఉత్పత్తి పద్ధతులు స్థిరంగా ఉండాలి. లేకపోతే ఉత్పత్తి అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యకలాపంలో మనం ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండాలి? సేమ్ టు సేమ్గా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది లేదు. ఇది ఒక అజంప్షన్గా ఈ థియరీలో పెట్టడం జరిగింది. అందువల్ల టెక్నాలజీ షుడ్ బి రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ బి రిమైన్స్ కాన్స్టెంట్. సెకండ్ వన్ అండి, ఇట్ రిలేట్స్ టు ది షార్ట్ రన్ ఓన్లీ. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ డస్ నాట్ ఎంఫసైజెస్ అ లాంగ్ పీరియడ్. చరానుపాతాల సిద్ధాంతం దీర్ఘకాలం గురించి ఎలాంటి ప్రాముఖ్యత కలిగిన అంశాల గురించి ఇక్కడ చెప్పదు. ఇక్కడ స్వల్పకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతంగా మనం ఇంట్రడక్షన్లోనే ఓకే చేసుకోవడం అనేది జరిగింది. థర్డ్ వన్, ఇట్ ఈజ్ పాసిబుల్ టు వేరీ సమ్ ఫ్యాక్టర్స్ కీపింగ్ అదర్ కాన్స్టెంట్. వేరీ అన్నా డిఫర్ అన్నా ఒకటేనని అనుకున్నామండి. కొన్ని రకాల ఉత్పత్తి కారకాలనేమో వేరియబుల్గా పెడతాము, కొన్నిటినేమో కాన్స్టెంట్గా చేసేస్తాము. స్థిర ఉత్పత్తి కారకాలు ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, అలాగే వేరియబుల్ ఫ్యాక్టర్స్. స్థిర చర ఉత్పత్తి కారకాలు ఒకదాన్నైనా మనం వేరియబుల్గా ఉండొచ్చు మన కన్వీనియన్స్ని బట్టి, రెండవ ఉత్పత్తి కారకాన్నైనా మనము వేరియబుల్గా ఉంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ కండిషన్స్ని బట్టి మనం ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫోర్త్ వన్, ఫ్యాక్టర్ యూనిట్స్ ఆర్ హోమోజీనియస్. ఉత్పత్తి కారకాలకు సంబంధించినటువంటి అన్ని యూనిట్లు ఎలా ఉండాలంట? సజాతీయంగా ఉండాలి. హోమోజీనియస్ అంటే దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అమాంగ్ ది యూనిట్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ వీఆర్ రెడీ టు యూజ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ ఈజ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. వ్యవసాయ రంగంలో ఈ సిద్ధాంతం బాగా ఉపయోగిస్తారని చెప్పారు కాబట్టి ఈ సిద్ధాంతంలో మనం చరకారకాలుగా ఉంచినటువంటి ఉత్పత్తి కారకాల యొక్క యూనిట్లన్నీ హోమోజీనియస్గా ఉండాలి, సజాతీయమైనటువంటి రకాలుగా ఉండాలి. అంటే పరిమాణంలో కానీ, వాటి యొక్క ఆకారంలో కానీ, ఉపయోగించేటువంటి యూనిట్ల సంఖ్యలో కానీ, యూనిట్ల ధరల్లో కానీ, అవి తయారు చేసినటువంటి కంపెనీల్లో కానీ ఎలాంటి తేడాలు ఉండటానికి అవకాశం అనేది లేదు. అందువల్ల ఫ్యాక్టర్ యూనిట్స్ ఆర్ హోమోజీనియస్. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ ది క్యారెక్టర్ లైక్ హోమోజీనియస్. రైట్. నెక్స్ట్ వన్, దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ షెడ్యూల్ అండి. ఈ సిద్ధాంతంలో ఒక పట్టిక ద్వారా మనము ఈ సిద్ధాంతాన్ని ఇంకొద్దిగా మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ది బిగినింగ్ ది ఇంక్రీజింగ్ ది యూనిట్స్ ఆఫ్ ది వేరియబుల్ ఫ్యాక్టర్ లేబర్ ది టోటల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఎట్ అన్ ఇంక్రీజింగ్ రేట్. ఈ సిద్ధాంతం మొదలైనప్పుడు లేబర్ యూనిట్స్ని మనం మార్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే మనకు కావాల్సినటువంటి ఈ యొక్క ప్రొడక్షన్లో ఏమొస్తుంది? విపరీతమైనటువంటి పెరుగుదల అనేది వస్తుంది. అందువల్ల ఈ పట్టికను మనం కూలంకషంగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఈ పట్టికలో మొత్తం మనకు 5 కాలమ్స్ ఉన్నాయండి. ఈ 5 కాలమ్స్లో ఫస్ట్ కాలంలో మనం లేబర్ యూనిట్స్, శ్రమ యూనిట్లను తీసుకున్నాం. టీపీలో వచ్చేపాటికి సెకండ్ కాలము, ఏపీ థర్డ్ కాలం, మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంపీ ఉపాంత ఉత్పత్తి అనేది 4వ కాలంగా తీసుకున్నాము. లాస్ట్లో స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ని చూసాం. ఈ విధంగా గమనిస్తే మనకు వచ్చేటువంటి ఈ యొక్క స్టేజెస్ అన్నిటినీ మనం ఇక్కడ చూడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఫస్ట్ దాంట్లో ఒక శ్రామికుడితో మొదలుకొని 9 మంది శ్రామికుల్ని మనం పెంచుకుంటూ పోయాము. హియర్ వీఆర్ యూజ్డ్ 9 యూనిట్స్ ఆఫ్ లేబర్. 9 మంది శ్రామికులను మనము ఈ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంలో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ టీపీ కాలంని గమనిస్తే ఒక శ్రామికుడు ఉన్నప్పుడు 8 యూనిట్లు ప్రొడక్షన్ వచ్చింది. 2 అనేటువంటి నెంబర్కి వెళ్ళినప్పుడు 18కి, ఈ విధంగా 9వ శ్రామికుడి దగ్గరికి వెళ్ళేపాటికి మనం ఎక్కడికి వెళ్ళామండి? 36 యూనిట్లు, అంటే 36 బస్తాల వరకు మనం ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. 5వ శ్రామికుడు 40 బస్తాల వరకు వెళ్ళాడు. 6వ శ్రామికుడు 42, 7వ శ్రామికుడు కూడా 42,
8వ శ్రామికుడు కూడా 40 బ్యాగ్స్ వరకు వెళ్ళటం అనేది జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ కాలం, యావరేజ్ ప్రొడక్షన్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏపీ. ఏపీ ఫస్ట్ శ్రామికుడు ఉన్నప్పుడు 8 యూనిట్లు అండి. 5వ శ్రామికుడికి వెళ్ళేపాటికి 8 ఉంది. 6వ వాడి దగ్గరికి వచ్చేపాటికి 7, 7వ శ్రామికుడి దగ్గరికి వచ్చేపాటికి 6 బస్తాలు. ఈ విధంగా ఇదే క్రమంలో 9వ శ్రామికుడి దగ్గరికి వెళ్ళేపాటికి 4 బస్తాల వరకు మనము సగటు ఉత్పత్తిని సాధించడం అనేది జరిగింది. కమింగ్ టు ది ఎంపీ కాలం అండి, మార్జినల్ ప్రొడక్ట్. ఫస్ట్ 8 బస్తాలతోనే మనం ప్రారంభించాం. 7వ శ్రామికుడి దగ్గరికి వెళ్ళేపాటికి మనకు వచ్చినటువంటి యూనిట్ల సంఖ్య శూన్యమైనది, 0గా మారింది. అలాగే 8వ శ్రామికుడు -2 రుణాత్మకమైందండి. ఇక్కడ ఎంపీ అనేది ఏమైంది, రుణాత్మకంగా మారింది, నెగటివ్ ప్రొడక్షన్ అయింది. 9వ శ్రామికుడి దగ్గరికి వచ్చేపాటికి మనం -4 అంటున్నాము, అంటే ఈ రుణాత్మకత శాతం ఏమైంది, పెరుగుతూ పోయింది. సపోజ్ 10వ శ్రామికుని కూడా వాడామనుకోండి, ఎంత రావడానికి అవకాశం ఉందండి, ఇక్కడ -6 రావడానికి అవకాశం ఉంది. అంటే రుణాత్మకతలో ఉన్నటువంటి శాతం యొక్క నెంబరు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ యొక్క పట్టికను బట్టి మనం ఉత్పత్తిలో స్టేజెస్ని గమనించవచ్చు. ఫస్ట్ దాంట్లో 8, 10, 12 అనుకున్నాం, అందుకని దీన్ని ఫస్ట్ స్టేజ్ అని చెప్పి పిలవడం జరిగింది. అలాగే 6, 4, 2 అనుకున్నామండి, దీన్ని సెకండ్ స్టేజ్ అని పిలవడం జరిగింది. అలాగే 0, -2, -4 కాబట్టి దీన్ని థర్డ్ స్టేజ్గా పిలవడం జరిగింది. ఓకేనా? అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలిస్తే స్టేజెస్ అనేవి మనకు మొత్తం 3 కనపడుతున్నాయి. 3 levels of stages from this particular schedule in the process of explaining this Marshall's theory, that is law of variable proportions or law of diminishing marginal returns or diminishing returns అని కూడా పిలవచ్చు. టోటల్ ప్రొడక్షన్, యావరేజ్ ప్రొడక్షన్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్, ఈ 3 కూడా మొదట ఏమవుతున్నాయండి, పెరుగుతున్నాయి. 8, 18, 30 టీపీ, 8, 9, 10 యావరేజ్ ప్రొడక్షన్, 8, 10, 12 ఈ 3 దశల్లో కూడా మనకు విపరీతమైనటువంటి పెరుగుదల కనపడుతోంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నంత వరకు 8, 18, 30 టోటల్ ప్రొడక్షన్, 8, 9, 10 యావరేజ్ ప్రొడక్షన్, 8, 10, 12 మార్జినల్ ప్రొడక్షన్. మొదటి దశలో ఉత్పత్తి కొనసాగించినంతసేపు ఏమవుతుంది, ఇక్కడ ఉత్పత్తి 3 రకాల స్థాయిల్లోనూ కూడా పెరుగుతుంది. టీపీ ఇంక్రీజ్డ్, యావరేజ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్, మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఫ్రమ్ ది సెకండ్ స్టేజ్ ఆన్వర్డ్స్ సమ్ లెవెల్ ఆఫ్ డిక్రీజింగ్ రికార్డెడ్ హియర్. 2వ దశ ఆరంభమైన దగ్గర నుంచి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. అదే ఎంపీ కాలం దగ్గరికి వచ్చేపాటికి అది 0కి కూడా, శూన్యానికి కూడా చేరటం జరిగింది. శూన్యమైనటువంటి 3వ దశ దగ్గరికి వచ్చేపాటికి ఇది క్షీణ ప్రతిఫలాలలోకి వెళ్ళింది, డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్కి వెళ్ళింది. ఈ విధంగా 9 మంది శ్రామికులను మనం పెంచుకుంటూ పోతే వేరియబుల్ ఫ్యాక్టర్ అయినటువంటి లేబర్ అనేటువంటి ఐటెంని మనం పెంచుకుంటూ పోతే టీపీలో చేంజెస్, ఏపీలో చేంజెస్, మార్జినల్ ప్రొడక్షన్ ఎంపీలో చేంజెస్ని ఇక్కడ మనం చక్కగా పరిశీలించడం జరిగింది. బిగినింగ్లో ఈ 3 పెరుగుతున్నట్టుగా మనకు నమోదు చేశాయి. 2వ దశ 3వ దశకి వెళ్ళేపాటికి వీటి యొక్క పెరుగుదల తగ్గడము, అలాగే రుణాత్మకమైనటువంటి ప్రతిఫలాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి పట్టిక ద్వారా మనము తెలుసుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఈ టేబుల్ని కూడా మీరు గమనిస్తే మీకు అర్థం అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. టీపీలో నెంబర్స్ ఎలా వచ్చాయి అంటే జస్ట్ టేబుల్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవడం. 8, 18, 30, 40, 36, 42, 42, 40, 36. ఇక్కడ 42 అనేది ఎందుకు రిపీట్ అయిందంటే మనకు తెలుసు, ఏ ఇద్దరి యొక్క శ్రమ యొక్క సామర్థ్యమైనా సమానంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకు స్వర్ణ మేడం గారు ఉన్నారు, నిర్మలా మేడం గారు ఉన్నారు అనుకోండి, ఫిజికల్గా చూడటానికి వాళ్ళు ఎలా ఉన్నారనేది మనకి ఇక్కడ నెగ్లిజిబుల్. భౌతికంగా వాళ్ళ రూపురేఖలతో మనకు సంబంధం లేదండి, వాళ్ళ యొక్క శక్తి యుక్తుల గురించే మాట్లాడుతాం. వాళ్ళు ఎంత బరువు మోయగలరు, ఎన్ని బస్తాల వడ్ల బస్తాలను వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పక్కన పడవేయగలరు అనేది మనం మాట్లాడతాం. ఆ వడ్ల బస్తాలు కూడా ఏమవుతాయి, ప్యాడీ బ్యాగ్స్ 40 కేజీలు ఉంటాయండి, 60 కేజీలు ఉంటాయండి, 80 కేజీలు ఉంటాయండి. వీళ్ళు జనరల్గా లేడీస్ కాబట్టి కొద్దిగా సమర్థత తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి 40 కేజీలు ఆఫర్ చేస్తాం. నాలాంటి మగవాళ్ళకి ఒక 80 కేజీలు 60 కేజీలు ఇస్తూ ఉంటారు, ఎందుకంటే మన మీద ప్రేమ ఎక్కువ కదా. కష్టజీవులు అంటే మగవాళ్ళే కదండి ఆడవాళ్ళతో పోలిస్తే. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళిద్దరు కోపంగా చూస్తున్నారండి. మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి స్వర్ణ అనేటువంటి మహిళ గారు కానీ, నిర్మలా గారు అనేటువంటి మహిళ గారు కానీ 40 బస్తాల బ్యాగుల దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ శక్తి మీద వాళ్ళకి అంత పట్టు నమ్మకం ఉంది. ఎందుకు కొండంత బరువును మనం ఎలాగో మోయలేము,
ఏంటి చూడటానికి ఎక్కువగా కనబడేటట్టుగా మనం ఉందనుకోండి ఇబ్బంది పడతాం. కాబట్టి బరువు కాబట్టి ఇది తక్కువ దగ్గరికి వెళ్ళటమే మనకి శ్రేయస్కరం అనేటువంటి తెలివితేటలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే చదువరులు కదండి వాళ్ళు, చదువుకున్నటువంటి మహిళలు కాబట్టి తెలివితేటలు బాగుంటాయి. అందుకని తక్కువ బస్తాల బరువు దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు. చూసారా అండి? అందువల్ల ఆ విధంగా మనం ఆలోచన అనేది చేయాలి. టీపీ, ఏపీ, ఎంపీ అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి బస్తాల యొక్క సంఖ్యను మనం గమనిస్తే మూడిట్లో మూడవ దశ దగ్గరికి వచ్చేపాటికి జీరో కానీ నెగటివ్ ప్రొడక్షన్ కానీ మనం ఇక్కడ నమోదు చేయడం అనేది జరిగింది. దిస్ షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా. స్టూడెంట్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని దీన్ని ఫాలో అవ్వక తప్పదు. నెక్స్ట్ అండి, టోటల్ ప్రొడక్షన్. ఇట్ రిఫర్స్ టు ది టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి ఇక్కడ? ల్యాండ్ ప్లస్ లేబర్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ ఆర్గనైజేషన్. 4 ఉత్పత్తి కారకాలు ఉమ్మడిగా సమిష్టిగా ఉత్పత్తి కార్యకలాపంలో వాళ్ళ యొక్క విధిని నిర్వహించడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రొడక్షన్ ఏమంటారు? టోటల్ ప్రొడక్షన్ అంటారు. ఇది ఎప్పుడు 100%కి ఈక్వల్గా ఉంటుందండి. దీన్ని ఎలా మనం అటైన్ చేస్తాము? హౌ విల్ క్యాలిక్యులేట్ టోటల్ ప్రొడక్షన్? ఏపీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ లేబర్ టీపీ బై క్యూ అని చెప్తాం. అలాగే మనకు టోటల్ ప్రొడక్షన్ రావాలి అంటే యావరేజ్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ లేబరర్స్ అంటాం. ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ వెళ్ళడమే. అందుకని ఏపీ అయితేనేమో టీపీ బై క్యూగా చెప్తాము. అలాగే మార్జినల్ ప్రొడక్టివిటీ రావాలంటే ఎందుకు ఇక్కడ మార్జినల్ ప్రొడక్టివిటీ?